ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అభిమానులు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్కు సంబంధించిన సినిమాల గురించి ప్రతి అప్డేట్ను ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పిఆర్ టీమ్ ఆర్య 2 చిత్రాన్ని ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి రీ రిలీజ్లో వర్కౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలను తగ్గట్టుగానే రీ రిలీజ్లో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ అయితే ఎక్కడ రాలేదు. కానీ రీసెంట్గా విడుదలైన సలార్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రాల కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అడ్వాన్స్ సేల్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోయినా రిలీజ్ రోజు నేడు కౌంటర్ బుకింగ్స్లో మాత్రం ఈ సినిమా దంచి కొట్టేసింది. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఈ చిత్రానికి సాయంత్రం నుండి అదనపు షోస్ని కూడా షెడ్యూల్ చేశారు. ఈ షోస్ యాడ్ చేసిన వెంటనే నాలో హౌస్ఫుల్స్ అవ్వడం విశేషం. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో షెడ్యూల్ చేసిన షోస్ అన్నీ హౌస్ఫుల్స్ అయ్యాయి. పుష్ప ప్రీమియర్ సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకున్న పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే 2,10,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సలార్ మూవీ రిలీజ్ రోజు మొదటి రోజు 3,20,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ యొక్క కలెక్షన్ల రికార్డును ఆర్య 2 బ్రేక్ చేసింది. ఇక రెండవ రోజైన ఆదివారం కూడా కలెక్షన్లు దంచికొట్టింది. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 30% థియేటర్ హౌస్ఫుల్స్ అయ్యాయి. 54% ఆక్యుపెన్సీ నమోదైంది. రెండవ రోజు ఈ సినిమా 1,50,00,000 గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 2 రోజుల్లో 5,50,00,000 గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఫైనల్ రన్లో ఈ సినిమా ఖచ్చితంగా 7 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది.